వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో యోగా థెరపిస్ట్, అదేవిధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్. అంగస్తంభన సమస్య ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కువ సడన్లీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, అదేవిధంగా టెన్షన్స్ ఎక్కువ అయిపోయాయి. సో దీనివల్ల ఈడీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, అదేవిధంగా ఎర్లీ ఎజాక్యులేషన్స్ కూడా అవుతా ఉన్నాయి. సో అట్లాంటి వారికి మనం తీసుకునే ఫుడ్తోనే ఈ అంగస్తంభన సమస్యకి చెక్ పెట్టచ్చు అన్నారు కదా. సో మీరు ఎట్లాగో న్యూట్రిషనిస్ట్ కూడా కాబట్టి యోగా క్లాసెస్ ఎన్నో చేసాం దీనిపైన. సో ఎట్లాంటి ఫుడ్ ద్వారా దీనికి మనం సొల్యూషన్ చూడాలి? అంటే యాక్చువల్గా చాలా మంది ఈ సమస్యని డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. ఏదో ఇది మాట్లాడితే తప్పు అని అనుకుంటారు. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్లో ఇందాక చెప్పాను కదా, దగ్గు జలుబు ఎలా కామన్ అయిందో ఇది కూడా అంతా కామన్ అయిపోయింది. సో ఈ సమస్య చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ డీప్గా ఎక్కడి వరకు వెళ్తుంది తెలుసా? డైవర్స్ వరకు కూడా అనుభవించే వాళ్ళకి పెద్దగా ఉంటుంది. అంటే దీని తీవ్రత ఎంత ఉంది అనేది మనము ఇలా అంటే ఎవరిని డిస్క్రిమినేట్ చేయడం కాదు, ఎవరిని పాయింట్ అవుట్ చేయడం కాదు, అంటే ఆ సమస్య యొక్క తీవ్రత గురించి మనం మాట్లాడుతున్నాం. సో కాబట్టి మనం వాళ్ళకు సొల్యూషన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అంటే ఇవన్నీ అందరికీ కామన్. పశుపక్షాదులకు ఎలా కామన్, మనకు కూడా కామన్. నిద్ర, ఆహారం, నీరు ఎలా కామన్, ఇది కూడా ఒక కామన్ థింగ్ అనమాట, కామన్ నీడ్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఇది ఎందుకు వస్తుంది అనే దానికి మీరు అన్నట్టుగా ఒకటి లైఫ్ స్టైల్, రెండోది ఆ టెన్షన్స్. అది ప్రొఫెషనల్ లైఫ్ స్టైల్ కావచ్చు, పర్సనల్ లైఫ్ స్టైల్ కావచ్చు. ఆ టెన్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు అది చేసే పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. సో ఇంటర్నల్గా చూస్తే ఇంటర్నల్గా రెండు రీజన్స్ అండి. ఏంటంటే అంగం స్తంభించడానికి దానికి రక్త ప్రసరణ, అంటే ఎక్సెస్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో జరగాలి. జరిగినప్పుడు మాత్రమే అది ఎరెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ యొక్క ఉత్పత్తి. ఈ రెండు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సమస్యని దారితీస్తుంది. అంటే యాక్చువల్గా యూత్ అనుకున్నట్టు, అంటే 20s 30s ఈవెన్ అప్ టు 40 వరకు కూడా ఇది అసలు రాకూడదు, ఇది చాలా కామన్గా ఉండాలి. సో ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో దీన్ని అంటే ఓవర్కమ్ చేయడానికి మన సొల్యూషన్స్, అంటే దీంట్లో కూడా మళ్ళీ చాలా స్టేజ్ ఉంటాయండి. మోడరేట్ ఉంటుంది, రైట్, మీడియం ఉంటుంది, హై ఉంటుంది. సో ఇది మనం చెప్పే సొల్యూషన్ మోడరేట్ వరకు మాత్రమే. సో ఇంకా ఎవరైనా కూడా మనకు ఆఫ్లైన్లో వచ్చి థెరపీస్ తీసుకోవాలనుకుంటే ఆసనాస్ ద్వారా, థెరపీస్ ద్వారా, డైట్ ద్వారా ఇంకా డీటెయిల్డ్ అంటే అబోవ్ మోడరేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు షుడ్ గో ఫర్ థెరపీస్ అనమాట. సో దానికి మనం 29, 30, 31 రోజు ఇక్కడ మౌంట్ షబ్బాలలో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న ఆశ్రమంలో 3 days ఇన్ హౌస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో అక్కడ అన్ని మనం వాళ్ళకి దగ్గరుండి గైడ్ చేస్తాం అనమాట. థెరపీస్ ద్వారా అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, అక్కడ ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా చెప్తారు. ఎగ్జాక్ట్లీ, మేమే ఇస్తాం అక్కడ ఫుడ్. ఆశ్రమంలో మేమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది. సో ఆ 3 days ఏంటంటే మనం వాళ్ళని ట్యూన్ చేస్తాం. చేసిన తర్వాత 30 days మళ్ళీ వాళ్ళకి ఆన్లైన్లో యోగా క్లాసెస్ ప్లస్ డైట్ ప్లాన్ ప్లస్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఇదంతా కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్కి బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో మడ్ బాత్ ఉంది, తర్వాత ఎంటైర్ డక్ క్లీనింగ్ ఉంది, ఎవ్రీథింగ్, అంటే గట్ మొత్తం క్లీన్ అయిపోతుందంట. సో ఇదంతా ప్రాసెస్ ఒక అద్భుతమైన, అసలు మీరు ఆ 3 days అనేది మీ లైఫ్ లో మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది, అంగస్తంభన వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది, మోకాళ్ళ నొప్పి వాళ్ళకి, మోకాళ్ళ నొప్పి, ఇన్సోమ్నియా, అన్నిటికీ థెరపీస్ ద్వారా మీరు ట్రీట్ అయితే చేస్తారు. ఓకే, ఇప్పుడు వచ్చేసేసి ఒక జ్యూస్ తో చెక్ పెట్టచ్చు అన్నారు కదా, ఏ జ్యూస్ చేయాలి? సో ఇది చాలా చాలా సింపుల్, చాలా బేసిక్ అండ్ చాలా ఎఫెక్టివ్ అనమాట. ఇది ఒక్కసారి కనుక టేస్ట్ తెలిస్తే, అంటే మోడరేట్ గా కనుక ఉంటే విత్ ఇన్ 45 days, అంటే 30 to 45 daysలో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒకసారి ఆ దంపతులకు టేస్ట్ కనుక తెలిస్తే ఆ వైఫ్ డైలీ చేసి హస్బెండ్కి సర్వ్ చేస్తారనమాట. ఇది చాలా చాలా సింపుల్ అండి. జస్ట్ ఇది పొమోగ్రానేట్ జ్యూస్ అండి, మన దానిమ్మ జ్యూస్ అండి, దానిమ్మ గింజల జ్యూస్. ఇందాక మనం చెప్పుకున్న దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఈడీ సమస్య అనేది చాలా ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ మన ఇన్ హౌస్ 3 days ప్రోగ్రాంలో దాన్ని కూడా చెక్ పెట్టడానికి మనం థెరపీస్ అనేవి, డయాబెటీస్ కూడా రివర్స్ చేస్తామండి. ఆ థెరపీస్ ఉన్నాయండి. సో చాలా చాలా సింపుల్. మనం ఈ పోమోగ్రానేట్ సీడ్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఈ పోమోగ్రానేట్ సీడ్స్ని జస్ట్ మిక్సీలో వేసేసుకోవాలి. సో ఒకవేళ డయాబెటిక్ కనుక లేకపోతే దీంట్లో హనీ యాడ్ చేసుకోవచ్చు. డయాబెటిక్ ఉంటే కనుక హనీని అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని కొంచెం మిక్సీలో ఆడి చేసేసుకుందాం. ఓకే, జస్ట్ మనం ఇప్పుడు దానిమ్మ గింజల జ్యూస్, అంటే ఆ గింజలు వేసాము, జ్యూస్ చేస్తా ఉన్నాము.
స్పెషాలిటీ ఏంటి సార్? ఈ దానిమ్మ గింజలకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? సో ఈ దానిమ్మ గింజల్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ టెస్టోస్టెరాన్ యొక్క హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ ప్రొడక్షన్కి పెంపొందించడానికి సరిపడే కెమికల్స్ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట. సో దానివల్లనే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. దాంతో పాటుగా ఇది అంగానికి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది అనమాట. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే అంగ స్తంభించకపోవడానికి కారణాలు ప్రధానంగా రెండని చెప్పుకున్నాం. ఒకటి టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క ఉత్పత్తి లోపించడం, రెండవది లేదా తగ్గడం, లేదా రెండవది ఏంటంటే బ్లడ్ సప్లై. సో ఈ రెండింటిని ఇది కరెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇందులో ఈ సీడ్స్ కూడా చాలా మంచివి అని చెప్పేసి విన్నాను. సీడ్స్ కూడా చాలా మంచివి. సో అంటే ఇప్పుడున్న ఉడికెన్సే స్పీడ్ లైఫ్లో వాళ్ళకు టైము ఓపిక ఉండదు కాబట్టి ఇలా జ్యూస్ చేసుకుని తాగడం. సో డైలీ 2 times ఎంటీ స్టమక్లో దీన్ని తాగాలన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ దీన్ని తాగితే మనకి ఈ ఈడీ సమస్య ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇంకా ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు సార్ మామూలుగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి? అదే అంటే ఎస్పెషల్గా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు డయాబెటీస్ని పెంచకుండా చూసుకోవడానికి ఫ్యాట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించుకునే ఫుడ్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ డయాబెటీస్ లేకుంటే కనుక మామూలుగా మోడరేట్గా కనుక ఉంటే సమస్య, మనం చెప్పాం కదా, ఈ జ్యూస్తో డైలీ 2 times కనుక జ్యూస్ తాగితే ఖచ్చితంగా వాళ్లకు 30 to 45 daysలో డెఫినెట్గా రిజల్ట్ వస్తుందండి. వాళ్ళే మన కామెంట్స్లో కామెంట్ పెడతారు. సో చెప్పుకున్నాం కదా, ఇది సమస్య డైవర్స్ వరకు కూడా వెళ్తుంది కాబట్టి దీన్ని అంత దూరం వెళ్ళనివ్వకుండా, ఇంత చిన్న సమస్య, చాలా చాలా చిన్న సమస్య, అండ్ దీనికి సొల్యూషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అన్నెసరీగా దీన్ని కాంప్లికేట్ చేసేసి పెద్దగా తెచ్చుకోవడం ఎందుకు, అంటే డైవర్స్ వరకు తెచ్చుకోవడం ఎందుకు అనేది మన వ్యూయర్స్కి మనం చెప్పేది సజెషన్ అనమాట. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మీరు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మౌంట్ శంబాలాలో 29, 30, 31 తారీఖులో ఈ థెరపీస్ ఉన్నాయి కదా, అక్కడ దాని ప్రత్యేకత ఏంటంటే, అంటే మామూలుగా ఎట్లా చార్జెస్ ఎట్లా ఉంటాయి? అది అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఛార్జెస్ ఉంటాయండి. వాళ్ళు మనకు పర్సనల్గా కాంటాక్ట్ చేసినప్పుడు మనం వాళ్ళకి చెప్తాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అనే దాన్ని బట్టి మనం చెప్తాం అనమాట. బట్ ఓవరాల్గా మన వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. అదొక పవిత్రమైన అట్మాస్ఫియర్ అండి. అసలు అక్కడ స్వచ్ఛమైన గాలిని పీలుస్తారు. ఈ సిటీ లైఫ్లో ఉండేవాళ్ళు ఈ పొల్యూటెడ్ గాలి నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి ఓన్లీ ఆ గాలి పీల్చి 3 days అక్కడ ఉన్నా సరిపోతుంది. లొకేషన్ అది, ఇది లొకేషన్ వచ్చేసి మన రామోజీ ఫిలిం సిటీ ఉంది కదండి, రామోజీ ఫిలిం సిటీ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో దేశ్ముఖి విలేజ్ ఉంటుందండి. ఆ దేశ్ముఖి విలేజ్ దాటిన తర్వాత ఈ మౌంటైన్ ఉంటుంది. ఆ మౌంటైన్ పైన ఆశ్రమం ఉంటుందన్నమాట. సో మనం దీంట్లో హానీ యాడ్ చేసేద్దాం. హానీ యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని మనం, సో మీరు ఇప్పుడు చెప్పవచ్చు టేస్ట్ చూసి ఎలా ఉంది. చూడడానికి మంచి కలర్ఫుల్ గానే ఉంది. దానిమ్మ అంటేనే మనం చూస్తూ ఉంటాం కదా. సో డైలీ 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంటీ స్టమక్లో తాగేసేయండి. తాగేసి మీరు చేయండి 30 days రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఫాలో అయ్యి మీ రిజల్ట్స్ ఏంటనేవి మీరు మాకు కామెంట్లో పెట్టండి. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఇదొక సొల్యూషన్, ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసేసి మరీ పూర్తి స్థాయిలో అని కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే బేసిక్గా ఇది ఉపయోగపడుతుంది. సో పూర్తిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటే అది థెరపీస్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. సో ఆ థెరపీస్ మీరు కావాలనుకున్న వాళ్ళు మా 29, 30, 31 ఇన్-హౌస్ ప్రోగ్రామ్ ఏదైతే ఆశ్రమ్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రాంలోకి మీరు రిజిస్టర్ చేసేసుకొని మీరు వచ్చేయచ్చు. అదొక అద్భుతమైన ప్రోగ్రామ్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అది ఒకరానికని కాదు, మోకాళ్ళ నొప్పులు ఉన్నా సరే, తర్వాత డయాబెటీస్ ఉన్నా సరే, కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా సరే, ఏమున్నా కూడా, ఇన్సోమియా ఉన్నా సరే, అవన్నీ కూడా మనం ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి దూరం తీసుకోండి. ఓకే, చాలా బాగుంది చూడ్డానికి, టేస్ట్ ఈవెన్ ఆరోగ్యకరంగా కూడా చాలా బాగుంటుంది. సూపర్, చాలా బాగుంది సార్.
ఆ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. అండ్ ఈవెన్ మీకు ఎనర్జీ కూడా చాలా వస్తుంది, తర్వాత బ్లడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఎంతో. ఎస్ చాలా చాలా అద్భుతంగా ఉంది. సో ఎవరైనా ఒకవేళ ఈ జ్యూస్ ఇంట్లో మీరు కూడా ట్రై చేయాలంటే పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వాడలేదు. దానిమ్మ గింజలు, అదేవిధంగా హనీ, తేనె వాడాము. ఈ అంగస్తంభన సమస్యకైతే అద్భుతమైన చిట్కా అని చెప్పేసి ఓంప్రకాష్ గారు చెప్తున్నారు. కానీ ఇది పూర్తిగా దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకైతే ఇంకా వేరే థెరపీస్ అయితే ఉన్నాయి, అవి మేము ఇన్ హౌస్లో చేస్తున్నాము. సో దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 3 రోజుల పాటు ఇక్కడ శంబాలా అనే ఆశ్రమంలో ఇది ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది, ఒక 3 days క్యాంపు. దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.